హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియాస్ కార్నర్. మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసి ఆల్ అని పెట్టేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. సో లుక్స్లోనే కాదండి, టేస్ట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్. సపరేట్గా ఏ మసాలాలు వేయించుకొని అవసరం లేదు, గ్రైండ్ చేసే అవసరం లేదు. డైరెక్ట్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అయితే ఈ రెసిపీ చేసేయచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా 5 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది రెడీ చేసేస్తారు. సో రెసిపీని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన ఒక వెజల్ అయితే పెట్టేశాను. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోనే కరివేపాకు, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇందులో ఒక 4 నుంచి 5 వరకు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. సో ముందుగా ఈ టమాటాలను మెత్తగా మగ్గించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి ప్లేట్ పెట్టేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. కవర్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ప్లేట్ తీసి మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు కారం పొడి యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ను హై టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. సో ఇక్కడ టమాటా పీసులు ఏమన్నా ఉంటే ఇలా మ్యాష్ చేసి అవి కూడా సాఫ్ట్ అయిపోతాయి. నేను ఆల్రెడీ ముందుగానే 4 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకున్నానండి, మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలకి లంచ్లో అయినా కూడా చాలా బాగుంటుంది, లంచ్ బాక్స్ కోసం కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే రాత్రి డిన్నర్లో అయినా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను. మీరు మీ కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఉప్పు చెక్ చేసుకోండి, తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొద్దిగా కొత్తిమీర ఈ స్టేజ్లోనే యాడ్ చేసేయండి. చపాతీ, కిచిడి, పులావ్ ఎందులో అయినా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు అయినా కూడా చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇక్కడ నేను తీసుకున్న వెజల్ కొద్దిగా మందంగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో ఇందులో కొద్దిగా 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేస్తే మన ఎగ్ కర్రీ చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా అంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్కేస్ బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసేయచ్చు, వంట చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు.
సో చూసారు కదా, చాలా టెంప్టింగ్గా అయితే ఉంది. చూస్తుంటేనే అసలు నోరూరిపోతుంది కదా. అలాగే ఈ రెసిపీ ఈజీ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.